హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది యాక్టివేట్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నా నుంచే వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేమైతే పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాము. పుట్టకైతే ధ్వని పోసామన్నమాట. ఫస్ట్ అయితే మేము పసుపు నీళ్ళతో మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి ధ్వని పోసాము. తర్వాత కుంకుమతో పోసామన్నమాట, కుంకుమ వాటరు. తర్వాత వచ్చేసి మనం గంధంతో అయితే ధ్వని పోసాము. తర్వాత అయితే పాలతో అయితే ఆవు పాలతో ధ్వని పోసాము. లాస్ట్ పువ్వులతో అయితే ధ్వని పోసాము ఫ్రెండ్స్. ఇంకా తర్వాత అయితే మళ్ళీ మన నాగమయ్య స్వామికి పాలాభిషేకం అవన్నీ చేసి పుట్టలో పాలు పోసి ఇంకా మళ్ళీ పసుపు కుంకుమ అవన్నీ వేసేసి అయితే దీపం ముట్టించి అగరబత్తులు పెట్టి ఫ్రూట్స్ అవన్నీ పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసుకోవడానికి అయితే వచ్చాము. చూడండి, మేమైతే ఇలా పూజ చేసుకుంటున్నాము. మా హస్బెండ్ అయితే నేనైతే పసుపు కుంకుమ అవన్నీ వేసాను, మా హస్బెండ్ అయితే వేస్తున్నాడు. ఇక్కడైతే కడ్డీలు అయితే ఊది కడ్డీలు అయితే ముట్టించి అయితే ఊది కడ్డీలు ఇప్పుడే ముట్టించాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే కొంచెం లోపలికి ఉంటుంది అనమాట. మా ఏరియానే కొంచెం చివరనమాట. అక్కడ ఇంకా లోపలికి ఉంటుంది పుట్ట అనేది. పక్కన దుర్గామాత టెంపుల్ ఉంటుంది. టెంపుల్కి కొంచెం లోపల ఉంటుంది అనమాట. ఇంకా మొత్తం అక్కడ అన్ని చెట్లు అవన్నీ ఉంటాయి. ఇంకా ఇక్కడికి కొంచెం నైట్ టైం అట్లా రాలేరు, మార్నింగ్ టైం అయితేనే రాగలుగుతారు. కానీ పీస్ఫుల్గా బాగుంటుంది. బట్ ఇంకా ఇప్పుడంటే ఇంకా ఎవరు పూజ చేయరు కదా ఫ్రెండ్స్, లోపలికి ఉంటుంది కదా. ఇంకా డైలీ పూజలు అయితే ఏం చేయరు. మామూలుగా నాగుల పంచమి, నాగుల చవితి అలా అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటారు ఇక్కడ. ఇంక ఇట్లాంటప్పుడు అయితే పెద్దగా ఎవరు ఉండరనమాట. నాగుల చవితి అప్పుడు కూడా నేను ఇక్కడికే వచ్చి అయితే పాలు పోసాను. ఇది మాకు దగ్గరలోనే ఉంటుంది. జస్ట్ మాకు ఎంత ఒక 5 మినిట్స్ జర్నీనే అనమాట. ఒక 5 మినిట్స్లో మాకు దగ్గరలోనే ఉంటుంది అనమాట ఈ పుట్ట. ఇంకా వేరే దగ్గరికి వెళ్దామని అనుకున్నాం కానీ మనకు దగ్గరలోనే ఉంది. ప్లస్ నాగ ప్రతిమల జంట నాగమయ్య ఒక ప్రతిమ ఉంది, మామూలు నాగమయ్య ఒక ప్రతిమ ఉంది, పుట్ట ఉంది. ఇంకా పక్కన దుర్గామాత టెంపుల్ ఉంటుంది. ఇంకా మనకి ఇంకేంటి దగ్గరే ఉంది కదా, ఇంకా మళ్ళీ మనం వేరే ఎందుకు. అదిగాక మేము ఎర్లీ మార్నింగ్ 6కి 5:30కి అట్లా లేచి ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసుకొని, ఇల్లు క్లీన్ చేసుకొని, ఇంటి ముగ్గు అవన్నీ వేసుకొని పనంతా కంప్లీట్ చేసుకొని చన్నీళ్ళ స్నానం చేసి బట్ తడి బట్టలతో వచ్చి పూజ చేయాలి కాబట్టి ఇంకా దూరం అయితే వెళ్ళలేము. బట్ ఇదైతే మాకు దగ్గరగా ఉందని చెప్పేసి అయితే ఇక్కడికే వస్తున్నాం అనమాట. ఇంకా ఇది ఫ్రెండ్స్ 5 వీక్స్ అయితే చేద్దామని అనుకున్నాము. 5 వీక్స్ అయితే ఇదైతే 3rd వీక్. 4th వీక్ అయితే నేను వీడియో తీయలేదు. 5th వీక్ అయితే వీడియో తీశాను. 5th వీక్ అయితే నేను పెడతాను. ఓకేనా? ఇదైతే 3rd వీక్ అనమాట. నిజంగా ఈ చలికాలం అసలు 5కి లెగటం అనేది కొంచెం కష్టం. అట్లాంటిది తడి బట్టలతో రావటం అనేది ఇంకా అసలు చెప్పలేమన్నమాట. పాపం మా హస్బెండ్ ఇంకా తప్పక వస్తున్నారు. నిజమైతే అసలు మా హస్బెండ్ అయితే అంటే కొంచెం హోప్స్ ఉండవు అనమాట. జెంట్స్కి అంత హోప్స్ ఉండవు పూజలు ఇవన్నీ అంటే. లేడీస్కి ఉన్నంత హోప్స్ జెంట్స్కి ఉండవు. బట్ ఇంకా మా హస్బెండ్ని రిక్వెస్ట్ చేసుకొని మరీ తీసుకొస్తున్నాను. ఓకే అని చెప్పేసి వస్తున్నాడు అనమాట. ఇంకైతే పాలు పోస్తున్నాము. చూడండి, పాలైతే పోసాము. ఇంకా పుట్టకి కూడా పాలైతే పోస్తున్నాము. బట్ ఫస్ట్ డే వచ్చినప్పుడు అయితే కొంచెం భయం వేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే మేము 2 వీక్స్ అయితే మా ఊర్లో చేసాము. ఇది 3rd వీక్. ఇట్లా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ అవన్నీ చూసినప్పుడు అందులోంచి అసలు ఎవ్వరు లేరు. టైం వచ్చేసి 6 అయింది. 6కి సిటీలో అయితే పెద్దగా ఎవరు లెగవరు కదా, అసలు ఎవ్వరు లేరనమాట. నిర్మానుష్యంగా ఉంది. భయం వేసింది. అంటే ఎవరు లేరని భయమే లేదు. అక్కడ హోల్స్ చాలా ఉన్నాయి. పాములు ఏమైనా వస్తాయేమో అని చెప్పేసి హోల్స్లో నుంచి భయం వేసింది అనమాట. చాలా పెద్ద పెద్ద హోల్స్ అయితే ఉన్నాయి. ఇంకా భయం వేసింది. ఇది దుర్గామాత టెంపుల్ ఫ్రెండ్స్. ఈ దుర్గామాత టెంపుల్ ఎదురుగా మళ్ళీ 2 నాగప్రతిమలు ఉన్నాయి. బట్ మేమేంటంటే లోపలికి వెళ్తే అక్కడ పుట్ట కూడా ఉంది కదా, పుట్ట ప్లస్ నాగప్రతిమలు 2 ఉన్నాయి కాబట్టి అక్కడ పూజ అంతా చేసుకొని వచ్చి ఇక్కడ కూడా 2 నాగప్రతిమలు ఉంటాయి. ఇక్కడ కూడా పూజ కంప్లీట్ చేసుకొని తర్వాత దుర్గామాత టెంపుల్లోకి
హాల్లోకి వెళ్ళి అక్కడైతే దేవుడికి దుర్గామాతకి కానుక వేసి ఫ్రూట్స్ అవి కూడా అమ్మవారికి పెట్టేసి అక్కడ పూజారితో అర్చన చేయించుకొని అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో కూడా పూజ అవన్నీ చేసుకోవాలి కదా. ఇంకా అక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో కూడా నేను పూజ అయితే ఇంకా ఇలా అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. పూజ ఇంట్లో కూడా కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నాగమయ్య స్వామి దీవెనలు మా మీద ఎప్పుడూ ఉండాలి. నేను ఫస్ట్ నుంచి కూడా నాగమయ్య స్వామిని బాగా నమ్ముతాను. కాకపోతే ఎప్పుడు నేను ఆఫీస్ వెళ్ళేటప్పుడు సండే ఎక్కువ పూజ చేసేదాన్ని. సండే ఫ్రైడే పూజ చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం నాకు వర్క్ కొంచెం ప్రెజర్ ఎక్కువ అవుతునేసరికల్లా ఇప్పుడు ఫ్రైడే ఒక్కటే పూజ చేస్తున్నాను. బట్ ఇప్పటి నుంచి అయితే నేను నాగమయ్య స్వామి